హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎలక్ట్రికల్ ఇండెక్స్. ఈ వీడియోలో మనము టైప్స్ ఆఫ్ లోడ్స్ అండ్ స్టడీ స్టేట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డీసీ డ్రైవ్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మనకి ఫస్ట్ వాట్ ఈజ్ మెంట్ బై ఎ లోడ్. ఇక్కడ లోడ్ అంటే మనకి ఒక మెకానికల్ సిస్టమ్. ఈ మెకానికల్ సిస్టమ్ని ఆపరేట్ చేయడానికి మనకి డ్రైవ్లో ఒక ఎలక్ట్రిక్ మోటార్ అనే దాన్ని యూజ్ చేసుకుంటాం. ఈ మెకానికల్ సిస్టమ్ని ఆపరేట్ చేయడానికి వీఆర్ యూజింగ్ వన్ ఎలక్ట్రిక్ మోటార్. అయితే ఈ ఎలక్ట్రిక్ మోటార్ని విత్ ద హెల్ప్ ఆఫ్ కంట్రోల్ యాజ్ వీ రిక్వైర్, మనకి ఎలా కావాలో లోడ్ రిక్వైర్మెంట్ని బట్టి మనము లోడ్ని ఆపరేట్ చేసుకుంటాము. మన రిక్వైర్మెంట్ బట్టి లోడ్ని ఆపరేట్ చేసుకుంటాము త్రూ ఎలక్ట్రిక్ మోటార్. అయితే మన రిక్వైర్మెంట్ బేస్ ఉండాలి కాబట్టి ఫర్ దట్ వీఆర్ యూజింగ్ ఎ కంట్రోల్. సో ఈ కంట్రోల్తో మనము ఈ మెకానికల్ సిస్టమ్ని ఆపరేట్ చేస్తున్నాము విత్ ద హెల్ప్ ఆఫ్ ఎలక్ట్రిక్ మోటార్. సో ఇక్కడ కంట్రోల్ కూడా ఎలక్ట్రికల్ కంట్రోల్. సో ఎంటైర్ సిస్టమ్ ఏమంటున్నామంటే మనము డ్రైవ్ అంటాము. వాట్ ఈస్ దిస్? డ్రైవ్. సో డ్రైవ్లో మనకి లోడ్ ఉంటుంది, ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది అండ్ కంట్రోల్ సిస్టము ఉంటుంది. సో ఇక్కడ మనకి లోడ్ అంటే ఏదైతే మన మెకానికల్ సిస్టమ్ ఉంటుందో దాన్నే మనము లోడ్ అంటున్నాము. అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోడ్స్ ఏమున్నాయంటే బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఫోర్స్ని బేస్ చేసుకొని వీఆర్ క్లాసిఫైయింగ్ లోడ్స్ ఇంటూ టూ టైప్స్. వన్ ఈజ్ యాక్టివ్ లోడ్, సెకండ్ వన్ ఈజ్ ప్యాసివ్ లోడ్. సో మనకి రిక్వైర్మెంట్ ఆఫ్ ఫోర్స్ ఆర్ టార్క్, దీన్ని బేస్ చేసుకుని మనము లోడ్స్ని టూ టైప్స్గా డివైడ్ చేసాము. వన్ ఈజ్ యాక్టివ్ లోడ్, సెకండ్ వన్ ఈజ్ ప్యాసివ్ లోడ్. సో ఇక్కడ మనకి యాక్టివ్ లోడ్ అంటే సో ఇట్ మే ఆర్ మే నాట్ రిక్వైర్ ద ఎక్స్టర్నల్ ఫోర్స్. ఇట్ మే ఆర్ మే నాట్, కొన్నిసార్లు అవసరం అవుతుంది, కొన్నిసార్లు అవసరం ఉండదు ఎక్స్టర్నల్ ఫోర్స్. సో ఇటువంటి లోడ్స్ని ఏమంటామంటే మనము యాక్టివ్ లోడ్స్ అంటాము. ఎగ్జాంపుల్ ఏంటంటే సపోజ్ నేను ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాను, ఈ ఆబ్జెక్ట్ అనేది పైకి మూవ్ చేశాను. నేను ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ని పైకి మూవ్ చేయడానికి మాత్రమే ఫోర్స్ యూజ్ చేస్తాను. మళ్ళీ ఇక్కడ ఇది డౌన్వర్డ్స్ రావడానికి నేను ఎక్స్టర్నల్ ఫోర్స్ యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. సో నేను ఓన్లీ లిఫ్టింగ్ కోసం మాత్రమే ఎక్స్టర్నల్ ఫోర్స్ యూజ్ చేశాను, డౌన్వర్డ్ పర్పస్కి ఎక్స్టర్నల్ ఫోర్స్ యూజ్ చేయలేదు. సో దట్ ఈస్ ద ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది కొన్ని పొజిషన్స్లో అవసరం అవుతుంది, కొన్ని పొజిషన్స్లో అవసరం లేదు. అలాగే స్ప్రింగ్ ఉంది. సో స్ప్రింగ్ అనేదాన్ని నేను కంప్రెస్ చేయడానికి ఎక్స్టర్నల్ ఫోర్స్ వాడతాను, కంప్రెస్ చేయడానికి. బట్ అది మళ్ళా రిలీజ్ చేయడానికి నాకు ఎక్స్టర్నల్ ఫోర్స్ అవసరం లేదు. సో ఇటువంటి లోడ్స్ అనే వాటిని ఏమంటాం మనము యాక్టివ్ లోడ్స్ అంటాం. వీటికి ఎక్స్టర్నల్ ఫోర్స్ కొన్నిసార్లు అవసరం అవుతుంది, కొన్నిసార్లు అవసరం ఉండదు. అదేవిధంగా ప్యాసివ్ లోడ్ అంటే వీటికి ఖచ్చితంగా కంపల్సరీ మస్ట్ రిక్వైర్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. సపోజ్ మనము ఏదైనా కటింగ్ చేయాలి. సో ఇఫ్ యూ వాంట్ టు డూ ఏ కటింగ్ ఆపరేషన్, ఖచ్చితంగా మనము త్రూఅవుట్ ద ఆపరేషన్ ఫోర్స్ అప్లై చేస్తూనే ఉండాలి. సిమిలర్లీ ఏదైనా ఒక ఇన్ఎలాస్టిక్ బాడీని డీఫార్మ్ చేయాలి, దాని షేప్ని మార్చాలి, దెన్ వీఆర్ యూజింగ్ ద ఎక్స్టర్నల్ ఫోర్స్. సో బేసిక్గా ఇక్కడ మనకి రిక్వైర్మెంట్ ఆఫ్ ఫోర్స్ని బేస్ చేసుకొని మన లోడ్స్ని డివైడ్ చేసాము. ఏంటవి? యాక్టివ్ లోడ్ ఒకటి, ప్యాసివ్ లోడ్ ఒకటి. సో యాక్టివ్ లోడ్ అంటే ఫోర్స్ అనేది, ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది కొన్నిసార్లు యూజ్ చేస్తాము, కొన్నిసార్లు యూజ్ చేయము. బట్ ప్యాసివ్ లోడ్లో మాత్రము కంపల్సరీ యూజ్ చేస్తాము. సో దిస్ ఈజ్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ లోడ్స్. నెక్స్ట్ కమింగ్ టు నేచర్ ఆఫ్ మెకానికల్ లోడ్. సో ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెకానికల్ లోడ్స్ ఎలా ఆపరేట్ చేస్తాము, ఏ స్పీడ్తో ఆపరేట్ చేయాలి లోడ్ని, దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ క్లాసిఫై చేసాము. ఫస్ట్ కేటగిరీ ఏంటంటే టార్క్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ స్పీడ్.
సో ఇక్కడ మనము అప్లై చేయాల్సిన టార్క్ అనేది స్పీడ్తో రిలేషన్ ఉండదు. సో ఎగ్జాంపుల్స్ ఏంటంటే లిఫ్ట్, క్రేన్, లైక్ హాయిస్ట్, ఇవన్నీ మనకి టార్క్ కాన్స్టెంట్ టార్క్ కిందకి వస్తాయి. కాన్స్టెంట్ టార్క్ కిందకి. సో ఇక్కడ సపోజ్ మనము లిఫ్ట్ తీసుకున్నాం అనుకోండి, లిఫ్ట్లో ఒక పర్సన్ ఎక్కాడు, అదే స్పీడ్తో మూవ్ అవుతుంటుంది. ఇద్దరు ఎక్కారు, అదే స్పీడ్తో మూవ్ అవుతుంది. బట్ మనకి నెంబర్ ఆఫ్ పర్సన్స్ అనేది లిఫ్ట్లో పెరిగే కొద్దీ అప్లై చేయాల్సిన టార్క్ వచ్చేసి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో మనకి టార్క్ అనేది స్పీడ్తో రిలేషన్ లేదు. ఇక్కడ వెయిట్ అనేది అంటే మనకి లోడ్ని బేస్ చేసుకుని టార్క్ అప్లై చేస్తాం, కానీ ఇక్కడ స్పీడ్తో ఇది ఇండిపెండెంట్. సో దట్స్ వై ఎగ్జాంపుల్స్ వచ్చేసి లిఫ్ట్, క్రేను, హాయిస్ట్. సెకండ్ కేటగిరీ వచ్చేసి మెకానికల్ లోడ్లో సెకండ్ కేటగిరీ మనకి టార్క్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్పీడ్. టార్క్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్పీడ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ ఉంటుంది కదా. ఎగ్జాంపుల్స్ ఫ్లూయిడ్ ఫ్రిక్షన్. సో మనం ఎంత స్పీడ్ పోవాలో అంత టార్క్ అప్లై చేయాలనేసి మరి. ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వాటర్ తీసుకున్నాను, ఈ వాటర్లో నేను ఒక షిప్ని మూవ్ చేస్తున్నాను అనుకోండి. సో మనకి వాటర్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో మనకి ఫోర్స్ని క్రియేట్ చేస్తుంది, మనం ఈ డైరెక్షన్లో మూవ్ అవ్వాలి. సో ఇది ఫ్లూయిడ్ ఫ్రిక్షన్. సో మనం ఈ డైరెక్షన్లో మూవ్ అవ్వాలంటే సో మనము ఈ ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ని ఓవర్కమ్ చేయాలంటే నేను టార్క్ ఎక్స్ట్రాగా అప్లై చేయాలి దీన్ని ఓవర్కమ్ చేయడానికి. సో ఫ్లూయిడ్ ఫ్రిక్షన్స్ కింద వచ్చే అంటే లూబ్రికెంట్స్ కిందకు వచ్చేవన్నీ టార్క్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్పీడ్. సో స్పీడ్కి ప్రపోర్షనల్గా మనము టార్క్ని అప్లై చేస్తూ ఉంటాము. సో ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ ఎంత ఫోర్స్తో మనకి అపోజిషన్ వస్తుందో దాన్ని ఓవర్కమ్ చేయడానికి. నెక్స్ట్ థర్డ్ కేటగిరీ టార్క్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్పీడ్ స్క్వేర్. దీంట్లో ఎయిర్ ఫ్రిక్షన్ యూజ్ చేస్తాము. సో దీంట్లో కూడా ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ ఉంటుంది. సో ఎయిర్ ఫ్రిక్షన్ లైక్ ఫ్యాన్స్. సో మనకి ఇప్పుడు ఇంతకుముందు ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ అని చెప్పాం కదా, ఇప్పుడు ఎయిర్ వల్ల వచ్చే ఫ్రిక్షన్ని ఓవర్కమ్ చేయడానికి సో మన టార్క్ అనేది దేంతో ఉంటుంది, టార్క్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ద స్పీడ్. సో ఇవి ఎగ్జాంపుల్స్ ఫ్యాన్స్, వాటర్ వీల్స్, ఫ్యాన్స్ అండ్ వాటర్ వీల్స్. ఇవి థర్డ్ కేటగిరీ. అండ్ ఫోర్త్ కేటగిరీ టార్క్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్పీడ్. సో మనము టార్క్ అనేది ఎలా అప్లై చేయాలంటే ఆపోజిట్ అనమాట. మనకి స్పీడ్ తగ్గే కొద్దీ ఎక్కువ టార్క్ అప్లై చేస్తూ ఉంటాము. లైక్ గ్రైండింగ్ మిషన్స్, గ్రైండింగ్ చేయాల్సి వచ్చినప్పుడు సో మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని గ్రైండ్ చేసేటప్పుడు మనకి స్పీడ్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో ఆ స్పీడ్ తగ్గే కొద్దీ మనకి ఎక్స్ట్రాగా టార్క్ని అప్లై చేస్తూ ఉంటాం. సో దీస్ ఆర్ ద నేచర్ ఆఫ్ మెకానికల్ లోడ్స్. సో వీటిని బేస్ చేసుకొని మనము ఎలక్ట్రికల్ మోటార్ని కంట్రోల్ చేయాలి. సో మనకి ఏ టైప్స్ ఉన్నాయి, టార్క్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ స్పీడ్. దీనికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి లిఫ్ట్స్, క్రేన్స్ కిందకి వస్తాయి. టార్క్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్పీడ్ వచ్చేసి ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ ఓవర్కమ్ చేయడం అంటే లూబ్రికెంట్స్ ఇటువంటివి. అండ్ టార్క్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ద స్పీడ్ వచ్చేసి మనకి ఎయిర్ ఫ్రిక్షన్ ఓవర్కమ్ చేయడానికి ఇవి ఫ్యాన్స్, వాటర్ వీల్స్ ఇటువంటివి వస్తాయి. అండ్ టార్క్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్పీడ్. మనము స్పీడ్ తగ్గే కొద్దీ ఎక్కువ టార్క్ అప్లై చేయాల్సి వస్తుంది. సో ఇవి నేచర్ ఆఫ్ మెకానికల్ లోడ్స్. నౌ వీ విల్ గో విత్ DC drives characteristics. So that is also steady state characteristics of DC drives. Steady state characteristics of DC drives. సో ఈ స్టడీ స్టేట్ క్యారెక్టరిస్టిక్స్ అంటే మనము ఒక డీసీ మోటార్ కావచ్చు, ఒక లోడ్ని ఆపరేట్ చేస్తున్నప్పుడు వెదర్ ఇట్ ఈస్ ఆల్రెడీ స్టార్టెడ్. సో స్టడీ స్టేట్ అంటే ఏంటి, ట్రాన్సియంట్ అంటే ఏంటో ఫస్ట్ డిఫైన్ చేద్దాము. ట్రాన్సియంట్ అంటే సపోజ్ ఒక మోటార్ అనేది రెస్ట్లో ఉంది. దీన్ని నేను రిక్వైర్డ్ ఆపరేటింగ్ పాయింట్కి తీసుకువెళ్ళడానికి రిక్వైర్డ్ ఆపరేటింగ్ పాయింట్ ఆర్ రిక్వైర్డ్ స్పీడ్, రిక్వైర్డ్ టార్క్
రిక్వైర్డ్ ఆపరేటింగ్ పాయింట్కి తీసుకెళ్ళడానికి మధ్యలో ఉన్న పీరియడ్ని మనము ట్రాన్సియంట్ స్టేట్ అంటాము. లేదు ఇక్కడి నుంచి రెస్ట్కి రావడానికి ఆర్ రెస్ట్ పొజిషన్ నుంచి రిక్వైర్డ్ పొజిషన్కి వెళ్ళడానికి మనము ఏమైతే పీరియడ్ ఉంటుందో దాన్నే ట్రాన్సియంట్ పీరియడ్ ఆర్ ట్రాన్సియంట్ స్టేట్ అంటాము. స్టడీ స్టేట్ అంటే ఒక మోటార్ అనేది ఏదో రెస్ట్లో కంప్లీట్గా రెస్ట్లో అయినా ఉండాలి. కంప్లీట్గా రెస్ట్లో ఉందనుకోండి దాన్ని స్టడీ స్టేట్ అంటాము. ఆర్ కంప్లీట్గా రన్నింగ్లో ఉందనుకోండి, ఆల్రెడీ ఇన్ రన్నింగ్ పొజిషన్, సో రన్నింగ్లో ఉన్నా కూడా దాన్ని స్టడీ స్టేట్ ఆపరేషన్ అంటాము. సో ఇక్కడ మనకి ఒక మోటార్ అనేది రెస్ట్లో ఉన్నప్పుడు మనకి ఆల్రెడీ స్పీడ్ టార్క్ జీరోలో ఉంటాయి. నెక్స్ట్ రన్నింగ్లో ఉన్నప్పుడు వాటి క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయో డిస్కస్ చేద్దాం ఫస్ట్. సో దట్ ఈస్ కాల్డ్ స్టడీ స్టేట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ DC drives. Steady state characteristics of DC drives. Now here first one is, for example I will take DC drive, that means I am using the DC motor. DC drive లో మనము దేని యూజ్ చేస్తామంటే DC మోటార్ యూజ్ చేస్తాం. సో మనకి బేసిక్ ఈక్వేషన్స్ ఏమున్నాయంటే DC మోటార్ కంట్రోల్కి ఇక్కడ మనము స్పీడ్ రిలేషన్ని తీసుకురావాలి. ఫర్ దట్ ఐఎమ్ యూజింగ్ బేసిక్ ఈక్వేషన్స్. సో బేసిక్ ఈక్వేషన్స్ అంటే మనకి బ్యాక్ EMF ఈజ్ గివెన్ బై 5Zn/60 × P/A. సో వన్స్ మోటార్ అనేది డిజైన్ చేసిన తర్వాత నెంబర్ ఆఫ్ కండక్టర్స్, పోల్స్ అండ్ ప్యారలల్ పాస్ ఆల్మోస్ట్ కాన్స్టెంట్గా ఉంటాయి కాబట్టి సో వీ విల్ టేక్ 5 × N. EB is 5 × N. EB is some constant K × 5 × N. సో ఇక్కడ నేను స్పీడ్ని దేంట్లో, ఇక్కడ రెవల్యూషన్ పర్ మినిట్లో ఉంది, దీనిని దేంట్లోకి మార్చుకుంటున్నానంటే రేడియన్ పర్ సెకండ్లోకి చేంజ్ చేయాలనుకుంటున్నాను. సో ఒమేగా వచ్చేసి మనకి 2πN/60. సో దీన్ని నేను సమ్ కాన్స్టెంట్ అనుకునేసి సో దాన్ని కూడా మనము EB ఈజ్ ఈక్వల్ టు K × 5 × ఒమేగాగా నోట్ చేసుకుంటున్నాం. దిస్ ఇస్ ద వన్ ఈక్వేషన్, బేసిక్ ఈక్వేషన్ ఫర్ DC మోటార్. నెక్స్ట్ ఫర్ ఏ DC మోటార్ బేసిక్ సపరేట్లీ ఎగ్జైటెడ్ మోటార్ తీసుకున్నాం అనుకోండి. సపరేట్లీ ఎగ్జైటెడ్ మోటార్కి మనకి ఆర్మేచర్ వచ్చేసి DC సోర్స్ నుంచి ఎగ్జైట్ అవుతుంది, ఫీల్డ్ వైండింగ్ సపరేట్గా ఎగ్జైట్ అవుతుంది. దిస్ ఈజ్ RA. సో దీంట్లో వెళ్ళే కరెంటు IA. ఇక్కడ EMF ఎంత ఉంటుంది, బ్యాక్ EMF EB ఉంటుంది. సో వాట్ ఈస్ ద ఈక్వేషన్, V ఈజ్ ఈక్వల్ టు EB ప్లస్ IA RA రాసుకోవచ్చా. సో మనకి సెకండ్ బేసిక్ ఈక్వేషన్. అండ్ థర్డ్ బేసిక్ ఈక్వేషన్ ఏంటంటే టార్క్ రిలేషన్. టార్క్ ఈజ్ ఈక్వల్ టు, ఆల్రెడీ DC మోటార్స్ డిస్కస్ చేస్తుంటారు కాబట్టి సో మనకి ఐడియా ఉంటుంది. టార్క్ ఈజ్ ఈక్వల్ టు K × 5 అండ్ IA. సో దిస్ ఇస్ ద థర్డ్ బేసిక్ ఈక్వేషన్. సో మనం DC డ్రైవ్స్ గురించి స్టడీ స్టేట్ క్యారెక్టరిస్టిక్స్ డ్రా చేయాలంటే సో ఈ 3 ఈక్వేషన్స్ అనేవి ఇంపార్టెంట్. ఒకటి బ్యాక్ EMF ఈక్వేషను, ఇంకొకటి సప్లై వోల్టేజ్ ఈక్వేషను, అండ్ ఇంకొకటి దట్ ఈజ్ టార్క్ ఈక్వేషన్. సో నౌ ఐ విల్ గో టు విత్ DC షంట్ మోటార్. సో షంట్ మోటార్లో క్యారెక్టరిస్టిక్స్ ఎలా డ్రా చేస్తామో చూద్దాం. సో షంట్ మోటార్ తీసుకున్నాం అనుకోండి. ఫర్ షంట్ మోటార్, దట్ ఈస్ DC షంట్ మోటార్. సో షంట్ మోటార్లో మనకు ఒక కండిషన్ ఉంది. వాట్ ఈస్ దట్? సో ఫ్లక్స్ ఈజ్ ఆల్మోస్ట్ కాన్స్టెంట్. ఫ్లక్స్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. సో ఇఫ్ యూఆర్ నెగ్లెక్టింగ్ ద ఆర్మేచర్ రియాక్షన్ ఎఫెక్ట్. సో మనము 3 ఈక్వేషన్స్ రాసాం కదా. సో బ్యాక్ EMF ఐ విల్ రైట్ ఇట్ యాజ్ E అని రాసుకుంటున్నాను బ్యాక్ EMFని. సో K5 ఒమేగా వచ్చింది ఫస్ట్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్ ఏమనుకున్నాము, V ఈజ్ ఈక్వల్ టు E ప్లస్ IA RA. అండ్ థర్డ్ ఈక్వేషన్ మనకి టార్క్ ఈజ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ K × 5. ఇవి బేసిక్ ఈక్వేషన్స్. సో ఈ బేసిక్ ఈక్వేషన్స్ని యూస్ చేసుకుంటున్నాము. సో మనము ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకుంటున్నాను, ఇది సెకండ్ ఈక్వేషన్ అనుకుంటున్నాను, ఇది థర్డ్ ఈక్వేషన్ అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఇక్కడ సెకండ్ ఈక్వేషన్ నుంచి E ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, V - IA RA రాసుకోవచ్చా. సో ఇక్కడ E అంటే ఏం రాయొచ్చు మళ్ళీ ఇప్పుడు. సో ఈ బదులు ఫస్ట్ ఈక్వేషన్ నుంచి ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు, K5 × ఒమేగా సబ్స్టిట్యూట్ చేయొచ్చా ఫ్రమ్ ఫస్ట్ ఈక్వేషన్ నుంచి. ఈజ్ ఈక్వల్ టు V - IA RA. ఒమేగా ఏమవుతుంది, V -
IA RA డివైడెడ్ బై K ఇంటూ 5. సిమిలర్లీ ఇక్కడ నాకు IA ఉంది కదా, మనం ఏం డ్రా చేయాలంటే టార్క్కి స్పీడ్కి రిలేషన్ తీసుకురావాలి. సో నేను ఈ IA బదులు ఏం సబ్స్టిట్యూట్ చేస్తాను, టార్క్ ఈక్వేషన్, థర్డ్ ఈక్వేషన్ ఉంది కదా, దాని నుంచి సబ్స్టిట్యూట్ చేస్తాను. ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇక్కడ డినామినేటర్ K5 సపరేట్ చేస్తున్నాను. సో ఇన్ ద ప్లేస్ ఆఫ్ IA వాట్ వీ కెన్ రైట్, T బై K5, ఆల్రెడీ K5 ఉంది, హోల్ స్క్వేర్ అవుతుంది, ఇంటూ RA అవుతుంది. దిస్ ఈజ్ ద టార్క్ స్పీడ్ రిలేషన్ ఫర్ ఏ DC షంట్ మోటార్. సో ఈ DC షంట్ మోటార్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ నో లోడ్లో వర్క్ చేస్తుంది అనుకుందాం. వేర్ ఇట్ ఈస్ వర్కింగ్, నో లోడ్. నో లోడ్ మీన్స్ ఆర్మేచర్ కరెంట్ ఈజ్ అప్రాక్సిమేట్లీ 0, నెగ్లెక్టింగ్ ద లాసెస్. సో ఆర్మేచర్ కరెంట్ 0 అయిందంటే వాట్ అబౌట్ ద టార్క్, టార్క్ కూడా 0 అవుతుంది. సో నో లోడ్ అన్నాం కాబట్టి నేను నో లోడ్ స్పీడ్ని, నో లోడ్ స్పీడ్ ఈజ్ W ఈజ్ ఈక్వల్ టు W0 అనుకుంటున్నాను. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి ఈ కండిషన్స్ని, W ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకి అంటే W ఈజ్ ఈక్వల్ టు W0, దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ టర్మ్ మొత్తం 0 అయిపోతుంది. సో వాట్ ఈస్ దట్, V బై K ఇంటూ 5. సో ఈ వాల్యూ మనకి సప్లై వోల్టేజ్ కాన్స్టెంట్, ఫ్లక్స్ కాన్స్టెంటే, సో స్పీడ్ అనేది నో లోడ్లో కాన్స్టెంట్గా ఉంటుంది. నౌ ఇఫ్ ఇట్ ఈస్ లోడ్ కండిషన్, ఏ కండిషన్ తీసుకున్నాము, లోడ్ కండిషన్ తీసుకున్నాను. లోడ్ కండిషన్ తీసుకున్నానంటే IA అనేది నాట్ ఈక్వల్ టు 0, IA నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి టార్క్ ఆల్సో నాట్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు మనకి వచ్చే స్పీడ్ అనేది సమ్ స్పీడ్ వస్తుంది. సో దట్ ఈస్ ఫుల్ లోడ్ స్పీడ్ కావచ్చు ఆర్ సమ్ లోడ్ స్పీడ్ కావచ్చు. సో నౌ ఐ విల్ టేక్ ఇట్ యాజ్ ఫుల్ లోడ్ కండిషన్ అనుకున్నాను. సో స్పీడ్ ఫుల్ లోడ్ స్పీడ్ అనుకుంటున్నాము. దట్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ ద ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తాము. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే V బై K5 మైనస్ టార్క్ ఇంటూ RA బై K5 హోల్ స్క్వేర్. సో ఇక్కడ మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రెండు కండిషన్స్ తీసుకున్నాము, ఒకటి నో లోడ్, ఒకటి లోడ్ కండిషన్. నో లోడ్ కండిషన్లో మనకి స్పీడ్ కాన్స్టెంట్గా ఉంది. ఫుల్ లోడ్ కండిషన్కి వచ్చేలకి సో ఇక్కడ మనకి టార్క్ పెరిగితే, టార్క్ అనేది ఇంక్రీజ్ చేస్తే వాట్ అబౌట్ ద స్పీడ్, స్పీడ్ అనేది తగ్గుతూ ఉంటుంది, లోడ్ స్పీడ్ అనేది తగ్గుతూ ఉంటుంది. బికాస్ ఇక్కడ నెగిటివ్ టర్మ్ ఇది యాడ్ అవుతూ ఉందనుకోండి, ఇది నెగిటివ్ సబ్ట్రాక్ట్ చేయాలి కాబట్టి స్పీడ్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఇఫ్ యూ డ్రా ద టార్క్ స్పీడ్ క్యారెక్టరిస్టిక్స్, if you draw the torque speed characteristics, so it will be like this. So this is speed versus torque. So first మనం ఏం చేస్తున్నామంటే నో లోడ్ కండిషన్. సో నో లోడ్ కండిషన్లో టార్క్ స్పీడ్ డ్రా చేసామనుకోండి క్యారెక్టరిస్టిక్స్, వాట్ ఈస్ ద స్పీడ్ అనుకున్నాము నో లోడ్ కండిషన్లో, ఒమేగా నాట్ అనుకున్నాము. సో యాజ్ ద టార్క్ అనేది లోడ్ పెరిగే కొద్దీ ఏమవుతుంది, స్పీడ్ డిక్రీజ్ అవుతూ ఉంది. సో దిస్ ఈజ్ ద క్యారెక్టరిస్టిక్స్, స్పీడ్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంది. ఎక్కడి నుంచి, నో లోడ్ నుంచి. ఫర్ విచ్ మోటార్, షంట్ మోటార్. టార్క్ అనేది పెరిగే కొద్దీ మనకి స్పీడ్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇదే సర్క్యూట్కి, ఇదే షంట్ మోటార్కి ఐ వాంట్ టు డిక్రీజ్ ద స్పీడ్ ఫర్దర్, స్పీడ్ అనేది డిక్రీజ్ చేసుకోవాలి. స్పీడ్ అనేది డిక్రీజ్ చేయాలంటే నేను కంట్రోల్ టెక్నిక్ యూజ్ చేస్తాను. ఒకటి, ఒక ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ని ఆర్మేచర్ సర్క్యూట్లో ఇన్సర్ట్ చేస్తాను, ఆర్ ఫీల్డ్ సర్క్యూట్లో ఇన్సర్ట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్మేచర్ సర్క్యూట్లో ఆర్మేచర్ రెసిస్టెన్స్కి సిరీస్గా ఒక ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ని యాడ్ చేసామంటే సో మనకి వచ్చే స్పీడ్ అనేది ఎలా ఉంటుందో అబ్జర్వ్ చేద్దాం. సో దిస్ ఈజ్ నెక్స్ట్ వన్. సో ఇక్కడ మనకి ఎఫెక్ట్ ఆఫ్ యాడింగ్ ఆర్మేచర్ రెసిస్టెన్స్, ఎఫెక్ట్ ఆఫ్ యాడింగ్ ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ టు ఆర్ఏ. ఆర్ఏ యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి, సో సప్లై వోల్టేజ్ ఈక్వేషన్ V ఈజ్ ఈక్వల్ టు E ప్లస్ IA RA ప్లస్ ఆర్ ఎక్స్టర్నల్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మనకి స్పీడ్ ఏమైంది, ఫార్ములా ఆల్రెడీ V బై K5 మైనస్
మనం రెసిస్టెన్స్ దేనికి యాడ్ చేసాము, ఆర్ఏకి యాడ్ చేసాము. టార్క్ ఇంటూ ఇక్కడ ఆల్రెడీ ఆర్ఏ ఉంది ప్లస్ ఆర్ ఎక్స్టర్నల్ అవుతుంది డివైడెడ్ బై K5 హోల్ స్క్వేర్. సో ఇది ఈక్వేషన్ వచ్చింది మనకి. సో ఆల్రెడీ నో లోడ్ కండిషన్లో సో ఇక్కడ మనకి నో లోడ్ తీసుకున్నాం అనుకోండి, ఈ కేసులో కూడా నో లోడ్ తీసుకున్నప్పుడు టార్క్ అనేది 0 అవుతుంది. సో టార్క్ 0 ఏంటంటే సేమ్ ఇంతకుముందు యాడ్ చేయకముందు ఏదైతే స్పీడ్ వచ్చిందో ఒమేగా నాట్, సో యాడ్ చేసిన తర్వాత కూడా అదే స్పీడ్ వచ్చింది, ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఒమేగా నాట్. ఏ కండిషన్లో, నో లోడ్ కండిషన్లో స్పీడ్ అనేది. సో ఇక్కడ మనకి నో లోడ్ కండిషన్ అంటే ఏంటి, ఇఫ్ యూ టేక్ ఎ నో లోడ్ అయ్యే జీరో, టార్క్ జీరో ఏంటంటే ఒమేగా ఈక్వల్ టు ఒమేగా నాట్, దట్ ఈస్ V/K5. సో ఆల్రెడీ మనము ప్రీవియస్ కేసులో చూసాము. ప్రీవియస్ కేసులో నో లోడ్ కండిషన్లో కూడా సేమ్ స్పీడ్ వచ్చింది వితౌట్ యాడింగ్ రెసిస్టెన్స్. సో ఈ కేసులో కూడా మనకి సేమ్ వచ్చింది. సో మనకి రెసిస్టెన్స్, ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ యాడ్ చేసినా యాడ్ చేయకపోయినా నో లోడ్ స్పీడ్ అనేది షంట్ మోటార్కి సేమ్ ఉంటుంది. అదే ఇప్పుడు మనము లోడ్ కండిషన్ తీసుకున్నాము. ఇఫ్ యూ టేక్ ఏ లోడ్ కండిషన్, సో లోడ్ కండిషన్లో మనకి అడిషనల్గా రెసిస్టెన్స్ యాడ్ చేయడం వల్ల రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అయింది, టార్క్ని పెంచుతున్నాము. వాట్ అబౌట్ ద స్పీడ్ అనేది ఫర్దర్గా డిక్రీజ్ అవుతుంది. ఈ స్పీడ్ అనేది ఎర్లియర్ దానికన్నా ఎర్లియర్ అంటే మనము రెసిస్టెన్స్ యాడ్ చేయకముందు నో రెసిస్టెన్స్, ఇది ఆర్ ఎక్స్టర్నల్ వచ్చేసి 0. ఇప్పుడు మనం యాడ్ చేయడం వల్ల రెసిస్టెన్స్ స్పీడ్ అనేది ఫర్దర్గా డిక్రీజ్ అవుతుంది. ఇలా ఫర్దర్గా డిక్రీజ్ అయింది. ఒకానొక ఇన్స్టెంట్లో ఈ టర్మ్ రెండు ఈక్వల్ అవుతాయి. రెండు ఈక్వల్ అయ్యాయంటే స్పీడ్ ఏమవుతుంది, డిక్రీజ్ టు 0. స్పీడ్ అనేది దీన్ని ఏమంటారంటే స్టాలింగ్ టార్క్ అంటాము. వాట్ ఈస్ దట్, ఏదైతే మనం రెసిస్టెన్స్ని యాడ్ చేస్తామో, సో అలా యాడ్ చేస్తున్నప్పుడు మనకి ఒకానొక టైంలో ఈ స్పీడ్ అనేది 0 వస్తుంది. ఆ స్పీడ్నే మనము ఆ టార్క్ని కరస్పాండింగ్ స్పీడ్ దగ్గర, అదే 0 స్పీడ్ దగ్గర వచ్చిన టార్క్ని ఏమంటున్నాము, స్టాలింగ్ అంటే 0 స్పీడ్. సో స్టాలింగ్ టార్క్లో మనకి స్పీడ్ ఎంత ఉంది, 0. స్పీడ్ 0 అయిందనుకోండి, ఈ ఈక్వేషన్లో బ్యాక్ ఈఎంఎఫ్ 0 అయిపోతుంది, ఈ అనేది 0 అయిపోతుంది. సో V ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, IA RA ప్లస్ R ఎక్స్టర్నల్ అవుతుంది. సో IA ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, V/RA ప్లస్ R ఎక్స్టర్నల్. సో దీన్ని మనము స్టాలింగ్ కరెంట్ అంటాము. షంట్ మోటార్లో స్టాలింగ్ కరెంట్. సో ఏ కరెంట్ దగ్గర అయితే మనకి స్పీడ్ 0 వస్తుందో ఆ కరెంట్నే స్టాలింగ్ కరెంట్ అంటాము. ఆ కరెంట్కి ఫార్ములా ఏంటి, V/RA ప్లస్ R ఎక్స్టర్నల్. సో దిస్ ఈజ్ అబౌట్ ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ని యాడ్ చేయడం వల్ల. సో ఇది ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ యాడ్ చేయనప్పుడు, ఇది ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ యాడ్ చేయడం వల్ల. సో విత్ ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్. సో అబ్జర్వ్ చేస్తే మనకి ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ యాడ్ చేయకముందే స్పీడ్ ఎక్కువ ఉంది, ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ యాడ్ చేస్తే స్పీడ్ అనేది డిక్రీజ్ అయింది. నెక్స్ట్ ఇదే ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ నేను ఇప్పుడు ఫీల్డ్ సర్క్యూట్లో యాడ్ చేస్తున్నాను. వేర్ ఐఎమ్ యాడింగ్ ద ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్, external resistance where in the field circuit, షంట్ మోటార్ ఫీల్డ్ సర్క్యూట్లో ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ని యాడ్ చేస్తున్నాను. సో మనకు ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ జనరల్గా స్పీడ్ ఈక్వేషన్ ఏమొచ్చింది మనకి, డీసీ షంట్ మోటార్ వితౌట్ ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు V/K5 మైనస్ టార్క్ ఇంటూ RA/K5 హోల్ స్క్వేర్. ఇప్పుడు మనం ఫీల్డ్ సర్క్యూట్లో రెసిస్టెన్స్ని యాడ్ చేస్తున్నాము. సో జనరల్గా ఫ్లక్స్ అంటే ఫార్ములా ఏంటి, ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్ టు flux is directly proportional to IF. సో IF అనేది దేని మీద డిపెండ్ అవుతుంది, V/ఫీల్డ్ రెసిస్టెన్స్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ ఫీల్డ్ రెసిస్టెన్స్ పాటు ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ యాడ్ చేస్తున్నాం. సో ఇలా ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ ఫీల్డ్ సర్క్యూట్లో యాడ్ చేయడం వల్ల సో ఫీల్డ్ కరెంట్ అనేది చేంజ్ అవుతుంది, ఫీల్డ్ ఫ్లక్స్ కూడా చేంజ్ అవుతుంది. సో మనకి ఇప్పుడు నేను నో లోడ్ కండిషన్ తీసుకున్నాను, సో సేమ్ షంట్ మోటార్ నో లోడ్ కండిషన్. సో నో లోడ్ కండిషన్ అంటే టార్క్ వచ్చేసి
జీరో, బికాజ్ ఐఏ జీరో కాబట్టి. సో మనకి స్పీడ్ ఏమవుతుంది, ఒమేగా ఈక్వల్ టు ఒమేగా నాట్ అవుతుంది. సో ఒమేగా నాట్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమొచ్చింది ఇక్కడ నుంచి, v/k5, ఎందుకంటే టార్క్ జీరో కాబట్టి ఇది నో లోడ్ స్పీడ్. సో ఇక్కడ మనము ఏం చేస్తున్నాము, ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ ఏ సర్క్యూట్లో యాడ్ చేస్తున్నాము, ఫీల్డ్ సర్క్యూట్లో యాడ్ చేస్తున్నాం. ఫీల్డ్ సర్క్యూట్లో ఫ్లక్స్ చేంజ్ అవుతుంది. సో రెసిస్టెన్స్ యాడ్ చేయడం వల్ల ఫీల్డ్ కరెంట్ తగ్గుతుంది, ఫీల్డ్ ఫ్లక్స్ తగ్గుతుంది. అంటే ఇక్కడ చూడండి, ఫ్లక్స్ అనేది తగ్గుతుంది. ఫ్లక్స్ తగ్గితే స్పీడ్ ఏమవుతుంది, స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, నో లోడ్ స్పీడ్. ప్రీవియస్గా మనం షంట్ మోటార్ తీసుకున్నాం అనుకోండి, ప్రీవియస్గా షంట్ మోటార్ ఏ రెసిస్టెన్స్ యాడ్ చేయలేదు, ఏ రెసిస్టెన్స్ నేను యాడ్ చేయలేదు. వాట్ అబౌట్ ద స్పీడ్? సో రెసిస్టెన్స్ ఏం యాడ్ చేయకపోతే ఒమేగా నాట్ స్పీడ్ ఉంది. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ డ్రా దిస్ లైక్ దిస్. ఓకే, సో ఇది మనకి స్పీడ్, నో లోడ్ స్పీడ్ వితౌట్ యాడింగ్ ఎనీ ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ ఇన్ ద ఫీల్డ్ సర్క్యూట్. ఇప్పుడు నేను ఫీల్డ్ సర్క్యూట్లో రెసిస్టెన్స్ యాడ్ చేయడం వల్ల నాకు నో లోడ్ స్పీడ్ ఏమైంది, సో ద నో లోడ్ స్పీడ్ విల్ బి ఇంక్రీజ్డ్ డ్యూ టు ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్. ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ యాడ్ చేయడం వల్ల దేంట్లో యాడ్ చేస్తున్నాము, ఫీల్డ్లో, ఫీల్డ్ సర్క్యూట్లో మనము ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ యాడ్ చేయడం వల్ల స్పీడ్ ఏమైందంటే రైజ్ అయింది, నో లోడ్ స్పీడ్ రైజ్ అయింది. అదే ఎర్లియర్గా తీసుకున్నాం అనుకోండి, మనం ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ యాడ్ చేయకపోయినా యాడ్ చేసినా నో లోడ్ స్పీడ్ అనేది చేంజ్ అవ్వలేదు. ఏ సర్క్యూట్లో, ఆర్మేచర్లో యాడ్ చేస్తే మనకి నో లోడ్ స్పీడ్ చేంజ్ అవ్వదు, రిమెంబర్ దిస్. అదే మనము ఫీల్డ్ సర్క్యూట్లో కానీ రెసిస్టెన్స్ని యాడ్ చేస్తే నో లోడ్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అయింది, నో లోడ్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అయింది. నా నేను ఇప్పుడు లోడ్ కండిషన్కి వచ్చాను. లోడ్ కండిషన్కి వచ్చానంటే ఏమవుతుంది, ఒమేగా ఈక్వల్ టు v/k5 మైనస్ టార్క్ ఇంటూ RA/k5 హోల్ స్క్వేర్. సో ఇక్కడ నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, రెసిస్టెన్స్ని యాడ్ చేస్తున్నాను. రెసిస్టెన్స్ని యాడ్ చేస్తున్నానంటే నాకు రెసిస్టెన్స్ని యాడ్ చేయడం వల్ల స్పీడ్ తగ్గుతూ ఉంది, దాంతోపాటు టార్క్ కూడా రైజ్ చేస్తూ ఉన్నాం మనము. టార్క్ రైజ్ చేయడం వల్ల ఈ ఫ్లక్స్ తగ్గడం వల్ల ఏమవుతుందంటే మనకి స్పీడ్ అనేది రెడ్యూస్ అవుతూ ఉంటుంది. సో ఈ స్పీడ్ అనేది ఎలా రెడ్యూస్ అవుతుందంటే ఈ డైరెక్షన్లో రెడ్యూస్ అవుతూ ఉంటుంది. సో ఒకనొక టైంలో మనకి అగైన్ వీ విల్ గెట్ జీరో స్పీడ్. దీన్ని ఏమంటారంటే స్టాలింగ్ టార్క్ అంటాం. సో ఇక్కడ మనకి స్టాలింగ్ టార్క్ ఫార్ములా ఏమొస్తుంది, సో ఇక్కడ స్టాలింగ్ టార్క్ అంటే v/k5 ఈజ్ ఈక్వల్ టు టార్క్ ఇంటూ RA/k5 స్క్వేర్ రాసుకోవచ్చా. ఈ కండిషన్తోనే స్పీడ్ జీరో అవుతుంది. సో ఈ వాల్యూ క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి. సో vk5 ఈజ్ ఈక్వల్ టు టార్క్ ఇంటూ RA. సో స్టాలింగ్ టార్క్ అంటాం దీన్ని, స్టాలింగ్ అంటే జీరో స్పీడ్ దగ్గర ఉన్న టార్క్. సో స్టాలింగ్ టార్క్ ఈజ్ ఈక్వల్ టు vk5 డివైడెడ్ బై RA. 5 ఏం రాసుకోవచ్చు, 5 ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు IF. సో ఇక్కడ మనము ఫైనల్గా సమ్ k1 కాన్స్టెంట్ ఇంటూ v స్క్వేర్ డివైడెడ్ బై RA ఇంటూ RF ప్లస్ R ఎక్స్టర్నల్ అని రాసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ద స్టాలింగ్ టార్క్ వెన్ ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ ఈజ్ యాడెడ్ ఇన్ ద ఫీల్డ్ సర్క్యూట్. రిమెంబర్ దిస్, ఫీల్డ్ సర్క్యూట్లో మనము ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ యాడ్ చేస్తే నో లోడ్ స్పీడ్ అనేది రైజ్ అవుతుంది, నో లోడ్ స్పీడ్ ఈజ్ రైజింగ్. సో దిస్ ఈజ్ అబౌట్ షంట్ మోటార్. షంట్ మోటార్లో మనము ఏ కేసెస్ డిస్కస్ చేసాము, ఫస్ట్ నో లోడ్ కండిషన్ వితౌట్ యాడింగ్ ఎనీ రెసిస్టెన్స్ ఇన్ ద ఆర్మేచర్ అండ్ ఫీల్డ్ సర్క్యూట్. సో మనకు వచ్చిన క్యారెక్టరిస్టిక్స్ ఇలా ఉన్నాయి. ఇప్పుడు నేనేం చేశానంటే యాడింగ్ ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ టు ద ఆర్మేచర్ సర్క్యూట్. ఆర్ఏలో యాడ్ చేసినప్పుడు నో లోడ్లో ఎటువంటి చేంజ్ లేదు, అంటే నో లోడ్లో ఉన్నప్పుడు అదే స్పీడ్ ఉంది, లోడ్ యాడ్ చేసినప్పుడు అదే స్పీడ్ ఉంది. సో ఇక్కడ మనకి ఎప్పుడు చేంజ్ అవుతుందంటే నో లోడ్ స్పీడ్ అనేది, ఈ స్పీడ్ అనేది ఎప్పుడు చేంజ్ అవుతుందంటే లోడ్ వేసినప్పుడు మాత్రమే చేంజ్ అవుతుంది. నో లోడ్ కండిషన్లో మాత్రము ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ యాడ్ చేయకపోయినా అదే స్పీడ్ ఉంటుంది, ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ యాడ్ చేసినా అదే స్పీడ్ ఉంటుంది. అదే ఫీల్డ్ సర్క్యూట్లో కానీ యాడ్ చేసామనుకోండి, నో లోడ్ స్పీడ్ రెసిస్టెన్స్ యాడ్ చేస్తే రైజ్ అవుతుంది, రెసిస్టెన్స్ యాడ్ చేయకపోతే ఆల్మోస్ట్ కాన్స్టెంట్గా ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద షంట్ మోటార్. నెక్స్ట్ కమింగ్ టు ద సిరీస్ మోటార్. సో వాట్ ఈస్ దట్? సిరీస్ మోటార్.
సో మనకి సిరీస్ మోటార్ తీసుకున్నాం అనుకోండి, DC సిరీస్ మోటార్. సో ఈ సిరీస్ మోటార్ అనేది the field winding is connected in series with the armature. సో ఇది ఫీల్డ్ సర్క్యూట్లో సిరీస్ వైండింగ్ రెసిస్టెన్స్, ఆర్మేచర్ రెసిస్టెన్స్, బ్యాక్ ఈఎంఎఫ్ ఇన్ ద ఆర్మేచర్. సో మనకి ఏం ఫార్ములా వస్తుంది, ఫ్లక్స్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆర్మేచర్ కరెంట్. ఎందుకంటే ఇక్కడ పోయే ఫీల్డ్ కరెంట్, ఇక్కడ పోయే ఆర్మేచర్ కరెంట్ రెండు సిరీస్లో ఉన్నాయి కాబట్టి, సో IF ఈజ్ ఈక్వల్ టు IA. సో ద ఫ్లక్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు IA. అండ్ ఇక్కడ ఈఎంఎఫ్ని ఏం రాసుకుంటున్నానంటే, మనము జనరల్గా 5Zn/60 × P/A. షంట్ మోటార్లు అయితే ఫ్లక్స్ కాన్స్టెంట్ అని తీసుకున్నాం కండిషన్, బట్ ఇక్కడ మనకు ఫ్లక్స్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు IA. సో అందువల్ల మనము ఇక్కడ బ్యాక్ ఈఎంఎఫ్ని సమ్ కాన్స్టెంట్ K1 అని తీసుకుంటున్నాను ఇంటూ ఇక్కడ IA ఈజ్ ప్రపోర్షనల్ టు దేనికి, ఫ్లక్స్కి అండ్ స్పీడ్. సో దిస్ ఈజ్ ద బ్యాక్ ఈఎంఎఫ్ ఈక్వేషన్ ఫర్ సిరీస్ మోటార్. అదే షంట్ మోటార్ అయితే మనకేమొచ్చింది, K × 5 × ω వచ్చింది. సో ఇక్కడ K1 × IA × ω. రిమెంబర్ దిస్. సిమిలర్లీ మనకి ఇంకొక ఈక్వేషన్ ఉంది, బ్యాక్ ఈఎంఎఫ్ అంటే సప్లై వోల్టేజ్ నుంచే రాసుకున్నాము IA. సో దిస్ ఈస్ ద అనదర్ ఈక్వేషన్. దిస్ ఈస్ ఫ్రమ్ అప్లయింగ్ ద KVL ఫర్ దిస్ లూప్. సో E ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, E అంటే EB, బ్యాక్ ఈఎంఎఫ్ అన్న సేమే, back EMF or E. So I am taking EB is equal to V minus IA of RA plus RS. So this is the second equation. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ EB వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాము. సో దాంట్లోకి K1 IA into omega is equal to V minus IA RA plus RSC వస్తుంది. ఇక్కడ నుంచి మనకి ఒమేగా కావాలి కాబట్టి V by K1 into IA minus 1/K1 into RA plus RSC రాసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ద స్పీడ్ ఈక్వేషన్. ఇక్కడ మనకి ఇంకొక టార్క్ ఈక్వేషన్ అనేది ఉంది కదా, టార్క్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫ్లక్స్ ఇంటూ IA. సో ఇక్కడ టార్క్ ఈజ్ ఈక్వల్ టు ఫ్లక్స్ అని ఏం రాసుకోవచ్చు, అగైన్ IA రాసుకోవచ్చు. సో డ్యూ టు దిస్ టార్క్ ఈజ్ ఈక్వల్ టు K2 × I2² రాసుకోవచ్చు. సో ఇక్కడ మనకి IA ప్లేస్లో ఏం రాయొచ్చు అంటే సమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ √T/K2 రాసుకోవచ్చు, √T/K2. సో ఇక్కడ IAని దీంతో రీప్లేస్ చేస్తున్నాను. సో ఒమేగా ఈక్వల్ టు V by K1 into √T/K2 minus 1/K1 into RA plus RSC. సో ఫ్రమ్ దిస్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మనకి వోల్టేజ్ కాన్స్టెంట్ K1 K2 కాన్స్టెంట్. సో మనకి ఏది వేరియేషన్, ఓన్లీ సమ్ కాన్స్టెంట్ A అనుకుంటున్నాను, A/√T అనుకుంటున్నాను. ఇక్కడ T ఒకటే వేరియబుల్. సో మిగిలినవన్నీ కాన్స్టెంట్ A అని తీసుకుంటున్నాను. V by K1 √K2 అనేది. సో మైనస్ ఇక్కడ కూడా మనకి అన్నీ కాన్స్టెంట్గానే ఉన్నాయి కాబట్టి B అనుకుంటున్నాను. సో దిస్ ఈజ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ స్పీడ్ టార్క్ ఎక్స్ప్రెషన్ ఫర్ సిరీస్ మోటార్, స్పీడ్ టార్క్ ఎక్స్ప్రెషన్. సో ఇప్పుడు మనం నో లోడ్ కండిషన్ తీసుకున్నాం అనుకోండి, నో లోడ్ కండిషన్. సో నో లోడ్ కండిషన్ అంటే IA 0 ఏంటంటే టార్క్ 0. సో ఈ ఈక్వేషన్లో మనము ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసామంటే ఇది 0, ఇది B. సో 1/√T, √T కింద 0 వస్తుంది. 0 అయిందనుకోండి, 1/0 ఏమవుతుంది, ఇన్ఫినిటీ అవుతుంది. స్పీడ్ ఏమవుతుంది నో లోడ్ కండిషన్లో, స్పీడ్ వచ్చేసి ఇన్ఫినిటీ అవుతుంది. సో వీ నెవర్ ఆపరేట్ ద సిరీస్ మోటార్ ఎట్ నో లోడ్ కండిషన్. సో యాజ్ ద టార్క్ అనేది 0లో ఉన్నప్పుడు మనకి ఇన్ఫినైట్ స్పీడ్ వస్తుంది. సో ఐఎమ్ కన్సిడరింగ్ ఇటే సమ్ లోడ్ అని తీసుకున్నాను. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనము టార్క్ అనేది పెంచుతూ ఉన్నాము కాబట్టి స్పీడ్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. సో ద షేప్ ఆఫ్ ద బట్ రిలేషన్ వచ్చేసి మనకి A/√T ఉంది కాబట్టి సో రెక్టాంగులర్ హైపర్బోలా లాగా వస్తుంది. సో మనకి యాజ్ ద టార్క్ అనేది లోడ్ ఎక్కువ పెంచే కొద్ది ఏమవుతుందంటే ఆర్మేచర్ కరెంట్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఆర్మేచర్ కరెంట్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫ్లక్స్ కాబట్టి ఫ్లక్స్ కూడా రైజ్ అవుతూ ఉంటుంది. ఫ్లక్స్ ఒకనొక టైంలో శాచురేషన్లోకి వెళ్తుంది. శాచురేషన్లోకి వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే మనకి కాన్స్టెంట్ స్పీడ్ క్యారెక్టరిస్టిక్స్ వస్తాయి. అంటే ఇక్కడ మళ్ళీ కాన్స్టెంట్, దీన్ని శాచురేషన్ అంటాము.
డ్యూ టు శాచురేషన్ ఆఫ్ ఫ్లక్స్. ఫ్లక్స్ ఎప్పుడు శాచురేషన్ అవుతుందంటే లోడ్ అనేది ఎక్కువ వచ్చినప్పుడు. లోడ్ ఎక్కువైందంటే ఆర్మేచర్ కరెంట్ రైజ్ అవుతుంది. ఆర్మేచర్ కరెంట్ రైజ్ అయిందంటే ఫ్లక్స్ రైజ్ అవుతుంది. ఫ్లక్స్ అనేది ఒకనొక పీరియడ్ తర్వాత శాచురేషన్లోకి వెళ్ళిపోతుంది. సో ఈ శాచురేషన్ పాయింట్ వల్ల మనకి మళ్ళీ స్పీడ్ అనేది డిక్రీజ్ అవ్వడం ఆపేసి కాన్స్టెంట్గా ఉంటుంది. అంటే షంట్ మోటార్ లాగా యాక్ట్ చేస్తుంది ఇక్కడ నుంచి. సో ఆఫ్టర్ శాచురేషన్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బిఫోర్ శాచురేషన్ వచ్చేసి రెక్టాంగులర్ హైపర్బోలా క్యారెక్టరిస్టిక్స్. సో దిస్ ఈజ్ అబౌట్ సిరీస్ మోటార్. సో ఈ సిరీస్ మోటార్లో నేను ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఫ్లక్స్ అనేది శాచురేషన్లోకి వచ్చినప్పుడు క్యారెక్టరిస్టిక్స్ ఎలా కాన్స్టెంట్గా ఉన్నాయో చూద్దాం. సో కాన్స్టెంట్గా రావాలంటే లోడ్ కరెంట్ ఎక్కువ తీసుకున్నాము. లోడ్ కరెంట్ ఈజ్ లార్జ్. లోడ్ కరెంట్ ఎక్కువ తీసుకున్నాం కాబట్టి మనకి V ఈజ్ ఈక్వల్ టు EB ప్లస్ IARA. సో దీని నుంచి ఏం రాసుకోవచ్చు మనము EB ప్లేస్లో అంటే V ఈజ్ ఈక్వల్ టు K5 ఒమేగా రాసుకోవచ్చా ప్లస్ IARA. సో ఇక్కడ మనకి ఫ్లక్స్ అనేది ఐఏతో రాయట్లేదు, ఓన్లీ కాన్స్టెంట్ టర్మ్తోనే రాస్తున్నాను బికాస్ శాచురేటెడ్. ఫ్లక్స్ అనేది శాచురేషన్లో ఉంది. సో దట్ మీన్స్ కాన్స్టెంట్గా తీసుకుంటున్నాము లోడ్ కరెంట్ లార్జ్ అయినప్పుడు. ఫ్రమ్ దిస్ టార్క్ ఈక్వేషన్ కూడా ఏమవుతుంది, ఎర్లియర్గా టార్క్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు IA² అని రాసుకున్నాం. బట్ నౌ ఇట్ ఈస్ ఈక్వల్ టు K5 ఇంటూ IA. సో ఇక్కడ నుంచి మనకి ఒమేగా ఈజ్ ఈక్వల్ టు V మైనస్ IARA డివైడెడ్ బై K5. సో ఒమేగా ఈక్వల్ టు V బై K5 మైనస్ టార్క్ ఇంటూ RA బై K5 హోల్ స్క్వేర్. సో ఇది మనకి షంట్ మోటార్లు ఎలా అయితే ఉందో అలానే వచ్చింది కాబట్టి. సో ఆఫ్టర్ శాచురేషన్ ద స్పీడ్ విల్ బి కాన్స్టెంట్. స్పీడ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. సో దిస్ ఈజ్ లైక్ షంట్ మోటార్ క్యారెక్టరిస్టిక్స్. DC సిరీస్ మోటార్ అనేది ఆఫ్టర్ శాచురేషన్ ఇట్ విల్ గివ్ ద షంట్ మోటార్ క్యారెక్టరిస్టిక్స్. బిఫోర్ శాచురేషన్ hyperbola. So this is about the types of loads, nature of mechanical load and DC drives. So మనము DC షంట్ మోటార్కి DC సిరీస్ మోటార్కి డిస్కస్ చేసాము. సో దీంతోపాటు మాకు ఎలక్ట్రికల్ ఇండెక్స్ టీము టెస్ట్ సిరీస్ ప్రొవైడ్ చేసాము. సో AWE యాస్పిరెంట్స్కి. సో ఫార్ మా 43 టెస్టులు ప్రొవైడ్ చేసాము. వీటిలో సబ్జెక్ట్ టెస్టులు రీసెంట్గా షెడ్యూల్ ప్రకారం అప్లోడ్ చేస్తూ ఉన్నాము. సో సిమిలర్లీ ఎర్లియర్గా మనకి చాప్టర్ టెస్టులు ఉన్నాయి. సో 40 టెస్టుల వరకు చాప్టర్ టెస్టులు ఉన్నాయి. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది. ఆ డిస్క్రిప్షన్లో లింక్తో మీరు పర్చేస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.